హే హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. సో గాయస్, ఇవాళ అయితే నేను నారాయణవనం వెళ్తున్నాను. సో తిరుపతి నుంచి హార్డ్లీ ఒక 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా దగ్గర అనమాట. 1 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు మనము. సో అక్కడైతే మనకి హ్యాండ్లూమ్స్ చాలా ఫేమస్. ఆంధ్రాలోనే నారాయణవనం కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట. హ్యాండ్లూమ్ లైక్ హ్యాండ్లూమ్ హెరిటేజ్ అంటారు కదా అది. అండ్ ఆల్సో టెంపుల్స్ కూడా ఫేమస్ అనమాట. నాకు తెలిసితే ఒక టెంపులే ఫేమస్, చిన్నప్పటి నుంచి వింటూ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. బికాస్ తిరుమల ఉండే వెంకటేశ్వర స్వామిని అక్కడ 10 రోజులు అక్కడ ఉన్నారంట. సో అందుకని చెప్పి అది కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్. అండ్ ఆల్సో రీసెంట్గా చాలా ట్రెండింగ్ అవుతుంది అనమాట ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా సొరకాయ టెంపుల్ అని చెప్పి. సో అక్కడైతే మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ సొరకాయ అక్కడ ఏదైనా కడితే కోరిక కూడా నెరవేరుతుంది అనేసి అయితే విన్నాను. సో ఇవాళ అయితే మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం నారాయణవనంలో. ఇంకా తర్వాత అక్కడ హ్యాండ్లూమ్స్ లైక్ అంతా నేస్తారు కదా, అదంతా కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను కూడా ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను, మన ఏరియా అంటే మేము ఉండే తిరుపతి కదా. సో తిరుపతి సైడ్ చాలా హ్యాండ్లూమ్స్ ఉంటాయి, చాలా ఫేమస్ అయిన ఉంటాయి. కొన్ని అయితే చిన్న చిన్న విలేజెస్లో చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదా, తెలియని అది మనకి బయట చాలా మందికి తెలియదు. సో అట్లాంటివన్నీ కూడా మీకు అందరికీ తెలిసేటట్టు చేద్దాము అనుకొని ఫస్ట్ అయితే నేను నారాయణవనంతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చూడాలి, తిరుపతిలో ఉన్న రోజు మ్యాక్స్ ఇక్కడ ఉండే ఫేమస్ అన్నీ కవర్ చేసి మీకు అందరికీ చూపించాలి అనుకుంటున్నాను. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫర్ గెటింగ్ ఇంటు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వీడియో ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చల్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, నేను ఇంట్రోలో ఒక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. వెంకటేశ్వర స్వామికి అలాగే పద్మావతి అమ్మవారికి పెళ్లి ఇక్కడే జరిగిందంట. సో అవన్నీ మనం వింటూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా నాకైతే అట్లాంటివి ఇంకా మంచిగా తెలుసుకోవాలి అనిపిస్తుంది. అందుకే ఏమో ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్. నారాయణవనం అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని గుర్తొస్తుంది. సో నాకు కూడా అదే గుర్తొస్తుంది. కానీ ఇలా హ్యాండ్లూమ్స్ అవన్నీ నెక్స్ట్ అనిపిస్తుంది అనమాట. సో నేను కూడా ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాను కదా, ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. హార్డ్లీ ఒక 1.5 అవర్ కూడా పట్టదు ఫాస్ట్గా వెళ్తే. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయితే అయిపోయాము కిలోమీటర్స్. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేశారంటే మీరు చాలా మంచి మంచి కంటెంట్ అండ్ మీరు తెలుసుకోవాల్సినవి, నేను తెలుసుకున్నవి అన్నీ షేర్ చేశాను, అవన్నీ మిస్ అవుతారు. సో మనం ఎంటర్ అయితే అయిపోయామన్నమాట నారాయణవనంకి. నారాయణవనంలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చాలా హిస్టారికల్ ఉంది అండ్ స్పిరిచువల్ కూడా ఉంది. అండ్ అందరూ బాగా బిలీవ్ చేసేది ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి అలాగే పద్మావతి అమ్మవారికి ఇక్కడే పెళ్లి జరిగింది అంట. అది కూడా నేను స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పాను కదా. సో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అని చెప్పి వన్స్ అగైన్ చెప్తున్నాను. అందుకే ఇది చాలామందికి ఫేమస్ అనమాట నారాయణవనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే. అండ్ టెంపుల్ చుట్టూ మనం చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ చెట్లు, నేచర్ అంతా నాకు చాలా ఇష్టం అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఆల్సో ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా కామ్గా ఉన్నింది. మంచిగా పిక్స్ తీసుకున్నా నేనైతే. అసలు నేను వెళ్ళింది ఈవినింగ్ అలా కదా, ఎండ కూడా లేదనమాట. అంటే లాస్ట్ 2 డేస్గా తిరుపతిలో హారబుల్గా ఉంది ఎండ. సో పిక్చర్స్ కూడా మంచిగా తీసుకున్నా, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇంకా బయటకైతే వచ్చేసాం అనమాట. ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసి బయట ఎంట్రన్స్ అయితే అది టెంపుల్ది వ్యూ అంతా కూడా చూపించాను. అండ్ ఇంకోటి సొరకాయ టెంపుల్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో ఇదేమి అంటే ఈ టెంపుల్ నారాయణవనం అనేది లైక్ తిరుపతి ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్ లాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మోస్ట్లీ అందరు తమిళ్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. నారాయణవనంలో అంటేనే ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ఫేమస్. ఈ కాటన్లో ఏమేమి చేస్తారు మీరు? చుడిదార్స్, శారీస్, టవల్స్ చేస్తారు. శారీస్ అక్కడ ఉన్నాయా? చూడచ్చు. ఇప్పుడు ఇదంతా ప్యూర్ కాటనేనా మీరు చేసేది? ఎన్ని డేస్ పడుతుంది చేయడానికి? అంటే ఇదేం ఫ్యాబ్రికా శారీయా? కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ. ఓకే, చుడిదార్ వస్తుంది, ప్లెయిన్ ఫ్యాబ్రిక్. నూలు ఇది
దీన్ని అక్కడ కడతారా? దీన్ని ఇలా తయారవుతుంది. ఫస్ట్ ఇది నూనె చేసి సెకండ్ ఇలా ప్రాసెసింగ్ అవుతుంది. దాంట్లోనా ఆ మిషన్లోనా? ఆ మిషన్లో థర్డ్ ప్రాసెసింగ్లో అలా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ నూనె ఇలా ఉంటుంది. ఫస్ట్ నూనె ఇలా మీరు తీసుకొస్తారు, తీసుకొచ్చాక సెకండ్ ప్రాసెసింగ్ ఇలా అవుతుంది. దాంట్లో ఏముంది? దీంట్లో వేస్తారా? దీంట్లో నుంచి థర్డ్ ప్రాసెసింగ్ అలా వస్తుంది. ఇలా నూనెస్ వస్తాయి. ఇలా నూనెస్ వచ్చిందని దాంట్లో పెడతారు. ఫస్ట్ ఇలా దాంట్లో వేస్తారంటారు. దాంట్లో చేసినాక అక్కడ పెడితే దాంట్లోకి ఇలా దారాలు వస్తాయి. అండ్ గైస్ నాకు ఇక్కడ అనిపించింది ఏంటి అంటే హౌసెస్ అన్నీ కంప్లీట్ చాలా టూ ఓల్డ్గా ఉన్నాయి. బట్ వాళ్ళైతే అక్కడే ఉంటున్నారంట తరతరాలుగా. అండ్ హౌసెస్లో అయితే ఎలాంటి సౌండ్ ఉండదు ఎక్సెప్ట్ దట్ వాళ్ళు వేస్తున్నారు కదా ఆ సౌండ్ తప్ప ఇండ్లలో ఇంకేం సౌండ్ ఉండదు అనమాట. చాలా కామ్గా ఉంటుంది. చుట్టూ మీకు చూపిస్తున్నాను కదా హౌసెస్ అవన్నీ. కొన్ని ఇప్పుడు కొత్తగా కట్టుకున్న బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ రిమైనింగ్ అని చూస్తుంటే ఓల్డ్గా ఉందన్నమాట. ఇక్కడ లైఫ్ ఫాస్ట్ అయితే కాదు అనిపించింది. అంటే మనం చాలా ఫాస్ట్గా ఉంటాయి కదా మనకి, కొంచెం మనం టౌన్ సిటీలో ఉంటాం కాబట్టి. బట్ విలేజ్లో చూస్తుంటే అలా ఏం అనిపించలేదు నాకు. అంకుల్ మా పేరు పిఎస్ సన్ముఖం మేడం. మైక్ మీ దగ్గర పెట్టుకోండి. పిఎస్ సన్ముఖం. ఓకే. మాది నారాయణవనం. మేము 35 ఇయర్స్గా కాటన్ ఎక్స్పోర్ట్ క్లాత్ తయారు చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం మేము చుడిదార్ మెటీరియల్స్ తయారు చేస్తాము. శారీస్, చుడిదార్స్, కుర్తా మెటీరియల్స్ తయారు చేస్తాం మేడం. నా వయసు 45 ఇయర్స్. మేము 35 ఇయర్స్గా నేను చిన్నప్పటి నుంచే తయారు చేస్తా ఉన్నాను. మా కుల వృత్తి ఇది. వంశపార మా తాతల కాలం నుంచి తయారు చేస్తాం. అది మాదే మేడం, మాదే. చెప్పండి. ఒక డిజైన్ చేయాలంటే ఫస్ట్ మేము కాటన్ హ్యాంకు కోన్ తీయాలి. కోన్ తీసేసి అక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కోన్ తీసేసి ఆ కోన్ని ప్రాసెస్ చేసి నూలుగా తయారు చేసి ఆ నూలుని వచ్చి మళ్ళీ రంగు వేయాలి. రంగు వేసేసి గంజి వేయాలి. గంజి వేసి వార్పింగ్ పడుగు తోలాలి. పడుగు తోలేసి మొగ్గాలను ఎక్కించి నేర్పిస్తాం. ఒక పడుగు తయారు చేయాలి 45 డేస్ కంపల్సరీ అవుతుంది. ఒక పడుగు అంటే ఒక పడుగు క్లాత్ ఒక తాన్ కాదు, ఒక పడుగు అంటే ఒక 400 మీటర్స్ వస్తుంది ఒక పడుగు. అది 45 డేస్ అవుతుంది కంపల్సరీ. అంటే మామూలుగా మీరు ఎన్ని అవర్స్ చేస్తారు మేడం? రోజు ఎన్ని అవర్స్ చేస్తారు? మేము రోజు మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు చేస్తాం. 12 అవర్స్. అయితే మొగ్గం తోలే వాళ్ళంతా 24 అవర్స్ జరుగుతూ ఉంటుంది. నైట్ కూడా జరుగుతూ ఉంటుంది. డబుల్ షిఫ్ట్. సౌండ్ అంట డిస్టర్బ్ అంతా ఉండదు. అలవాటు ఇక్కడంతా కూడా మిషన్ తిరుగుతాం. ఇప్పుడే ఇంటికి పోయినారు. మిషన్ కంటిన్యూగా మాకు అలవాటు. మిషన్ నిలిచిపోతే నిద్ర రాదు. మిషన్ పోలేదనేసి నిద్ర రాదు. 24 అవర్స్ రన్నింగ్లో ఉంటాయి. డబుల్ షిఫ్ట్. ఒక షిఫ్ట్కి వచ్చి నైట్ 1 గంట నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిఫ్ట్. వాళ్ళకి శాలరీస్ కాదు, వాళ్ళు నేసేదాన్ని బట్టి. డైలీ వీవర్స్ కాదు, వారానికి ఒకసారి ఇస్తాము. ఒక మీటర్కి వచ్చి వాళ్ళకి నేసే వాళ్ళకి 7 రూపాయలు 8 రూపాయలు ఉంటుంది. బయట ఇచ్చి నేపిస్తే 15 రూపాయలు మీటర్కి వస్తుంది. ఒక రోజుకి వాళ్ళు 400 నుంచి 500 వరకు కూలీ వస్తుంది ఒక రోజు. మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి, నేను యూట్యూబ్లో పెడతాను. సరే మేడం. సరే మేడం. మళ్ళీ మీరు హోల్సేల్గా కూడా ఇస్తారు? ఇస్తాం మేడం. హోల్సేల్ మేము పంపించేది. బిజినెస్కి ఇస్తాం మేడం. ఓకే. బాగా ఇష్టమా అంకుల్ ఇది చేయడం? అవును మేడం. మేము చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటాం మేడం. వేరే ఏం లేదు, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటాం. తయారవుతా ఉంది. ఒకప్పుడు కాదు, ఒక 15 ఇయర్స్ బ్యాక్, 2010 వరకు తయారవుతా ఉంది. షర్ట్ క్లాత్ 2010 తర్వాత చుడిదార్ మెటీరియల్ వచ్చింది. అది ఎక్స్పోర్ట్ నిలిచిపోయింది. మాకు బయట దేశం పోయేదంతా నిలిచిపోయింది. దానివల్ల మేము చుడిదార్ ఇదంతా లోకల్ మార్కెట్. చెన్నై, ఇక్కడ ఆంధ్రాలో చీరాల, గుంటూరు, నెల్లూరు అక్కడ పంపిస్తాము. అక్కడ పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఉన్నాయి అంకుల్ చీరలు అవన్నీ చూపిస్తాను ఒకసారి. థ్యాంక్ యూ. లోపల పోయి చూడండి. లైట్ కూడా లైట్ పోన్నాను. లైట్ పోటు కాను తాండ్లే మేడం. ప్యూర్ కాటన్ అంటే ఇప్పుడు మీరు దాంట్లో మిషన్ లో చేస్తుంటారు? మిషన్ లో చేసేది కాటన్. ఓకే.
మరి ఎట్ట తెలుస్తుంది అంకుల్ ఈ దారం అంతా రెండుగా పెడతారా? కాదు మేడం, ఇది మేము వార్పింగ్ దానికన్నీ స్మూత్ తనిగా చేసి వార్పింగ్ వదలుతాడు, ఇట్లా వదిలితే అది వస్తుంది అన్నమాట కలర్స్. ఇది ఇప్పుడు ఇట్లా చేశారు కాబట్టి స్టిఫ్గా ఉంది, మళ్ళీ వాటర్లోకి వేస్తే స్మూత్నెస్ వచ్చేస్తుంది. వాటర్ వేస్తే స్మూత్నెస్ వస్తుంది. వార్పు గంజి పైన ఉంటుంది, అది ఎక్కువ పోదు, అట్నే ఉంటుంది. చాలా కలర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడే లేదు, ఎక్కువ కలర్స్ వస్తాయి. మామూలుగా అంటే ఒక 100 కలర్స్ ఉంటుంది. ఇప్పుడే మేము పంపించాము. బాగున్నాయి. ఇవి సపరేట్గా ఉన్నాయి, ఒకళ్ళు నేను కొనుక్కోవాలి అనుకుంటే ఉంటాయి, ఇస్తాం, కట్ చేసి ఇస్తాం, ఏదైనా కట్ చేసి ఇస్తాం. ఓన్ అయితే కేవలం నేను పోలేదు, ఓన్ అప్డేట్గా నల్లాగా కలర్ ఉన్నాయి, చూపిస్తాం నల్లాగా కలర్. ఇవన్నీ నూల్స్ పైన ఉన్నట్టు. అవును మేడం, అవును మేడం. ఈ నూల్ని ఆ మిషన్లోకి వేస్తే థ్రెడ్గా వస్తుంది. ఈ మారి దానికి ఇది, దీనికి వేరే వస్తుంది. పోదు పోదు అట్లా సుమ్మా కాకపోతే పురియం తిరుపతి. బ్లౌజ్ ఓకే. దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయండి? దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి? என்ன கலர் இருக்கு இதுல? நிறைய இருக்குது கலருங்க. இதெல்லாம் 25 26 30 ரகம் இருக்கு. आप 4 మీటర్స్ ఎందుకు మేడం? సో నేను జస్ట్ ర్యాండమ్గా ఒక్కొక్క హౌస్కి వెళ్ళి నేను కనుక్కున్నాను అనమాట. ఈ అంకుల్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఓపిక్గా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అంకుల్, పాప మీరు బిజీగా ఉండి నా కోసం టైం ఇచ్చి మీరు మాట్లాడినందుకు. సో అంకుల్దే అనమాట, ఫస్ట్ చూపించాను కదా అదొక హౌస్లో ఉంది, అండ్ ఇది ఇంకొక హౌస్లో ఉందన్నమాట. ఇలాగా వాళ్ళకి 3 ఉంది, అండ్ ఆల్సో పెద్ద గోడౌన్లో కూడా ఉందంట వాళ్ళకి స్టాక్ అయితే. సో వాళ్ళు హోల్సేల్గా కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశాను, సో మీరు చెక్అవుట్ చేయండి. బట్ నేనైతే ఇంత పెద్దది ఇదే ఫస్ట్ టైం చూడడం, అండ్ ఇలాగా ఎక్స్పీరియన్స్ చేయడం కూడా ఇదే అనమాట ఫస్ట్ టైం. నాకే చాలా కొత్తగా ఉంది, నేనైతే చాలా తెలుసుకున్నా పాపం వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది అని. నేనైతే మీకు ఈ వీడియోలో చూపించింది కొంతవరకే అనమాట. బట్ అక్కడైతే వాళ్ళు ఎవ్వరు ఖాళీగా లేరు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారనమాట దీనికి సంబంధించిన వర్క్ అయితే. అంటే ప్రతి హౌస్లో కూడా మనకి ఇలాగ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది, మనం వెళ్ళి చూడొచ్చు. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే కూడా మీరు జస్ట్ వెళ్ళారు అంటే వాళ్ళన్నీ మీకు చెప్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ అయితే వేరే షాప్కి వచ్చేసానమాట. ఇదైతే టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు కలెక్షన్ అవన్నీ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. కంప్లీట్గా అన్నీ ఇక్కడ కాటన్కి సంబంధించినవి ఉంటాయి, లైక్ టవాల్స్ కూడా ఈవెన్ అవి కూడా 50 రూపీసే అంట. ఇది మెత్తగా అవుతుందా కట్? చాలా మెత్తగా ఉంటుంది, ఒరిజినల్ కాటన్. దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఒకసారి కలర్స్ చూపిస్తారా ఇందులో? ఇది ఇప్పుడే ఇంత మెత్తగా ఉంది, ఏంది కాటన్? అవునండి, అది మల్మల్ అంటాము. ఇదెంత? అది 650 రూపాయలు. అది అట్లే ఉంటుంది. ఇవన్నీ ఇక్కత్తా? దీంట్లో ప్లేన్లు? దాంట్లోనా ప్లెయిన్లో. ఇది నారాయణపేట. ఇది నారాయణపేట శారీస్ ఉన్నాయా? ఇప్పుడే రెడీ చేస్తా ఉన్నాం, శాంపుల్. మీరే చేస్తారా అంకుల్? బార్డర్ శారీ ఉంది, చూపిస్తాను, అది కూడా చూడండి.
ఈ కలంకారీది ఈ మోడల్ ఇదేం శారీస్? అది పాలి కాటన్, సెమీ సిల్క్ అంటాం. పట్టు లుక్లో సెమీ సిల్క్. ఓపెన్ చేసేది పర్లేదులేండి. చూడాలి కదా. పర్లేదు పర్లేదు. బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది, రన్నింగ్లోనే ఉంటాయి. పళ్ళు, ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్. బార్డర్ కలర్, బార్డర్ కలర్ ఇది ఉంది. రెండు పక్క రెండు బార్డర్ అండి. అదొకటి, ఇంకొకటి మెరూన్. ఇవెంత శారీస్? అదే 700 అండి. ఇవన్నీ కాటన్ ఫ్యాబ్రిక్సా? అవునండి. ఇవెంత అంకుల్? 80 రూపాయలు. ఇవెంత? 600 అండి. 600. 650 రూపాయలు. మీకు 50 రూపాయలు తక్కువని చెప్తాను. కాటన్ పంచ 4. సో ఇక్కడైతే అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఎవరైనా లైక్ బిజినెస్ పర్పస్ అట్లా ఏదైనా కాటన్వి మీరు సేల్ చేయాలి అనుకుంటే ఒకసారి ఇక్కడైతే విజిట్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి, అఫోర్డబుల్ రేంజ్లో కూడా ఉన్నాయి. ఎవరైనా లైక్ సింగులర్ 2 అలా పీసెస్ తీసుకోవాలి అనుకుంటే కూడా వాళ్ళైతే సేమ్ ప్రైస్ చెప్తున్నారనమాట, కాస్ట్ అయితే ఎక్కువ చెప్పట్లేదు. అండ్ ఆల్సో లైక్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అండ్ నార్మల్ ప్లెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అలా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. కొన్ని అయితే మీటర్ 120 అండ్ 80 రూపీస్ అలా బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కాటన్కి సంబంధించినవి అయితే. బట్ నాకైతే ఇక్కడికి వచ్చి చూసేంత వరకు తెలియదు అనమాట. అంటే ఎక్కడో తిరుపతి నుంచి ఒక చిన్న ఊర్లో, ఒక చిన్న గ్రామం నారాయణవనంలో, బట్ ఇక్కడ చూస్తే అసలు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ వాళ్ళ హ్యాండ్లూమ్స్ వాళ్ళు చేసేది కానీ వాళ్ళ వర్క్ అవంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నాకేమనిపిస్తుందంటే ప్రతి ఒక్క దాంట్లో కల్చర్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ మంచి క్రాఫ్ట్మెన్షిప్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో మనము లైక్ హ్యాండ్లూమ్స్ బిహైండ్ అన్రియల్ స్టోరీ అవంతా చూసాము. అండ్ ఆల్సో వీవింగ్ ప్రాసెస్ చూసాము, వాళ్ళ జర్నీ, వాళ్ళు ఎలా లైక్ వాళ్ళ చిన్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు అంకుల్ 45 years అని చెప్పారు కదా, అంటే 35 years బ్యాక్ అంటే 10 years నుంచి నాకు తెలిసి ఆయన స్టార్ట్ చేసి ఉంటారు. సో ఆ ఏజ్ నుంచి అంటే వాళ్ళ స్టోరీ, వాళ్ళ జర్నీ అవన్నీ వింటూ ఉంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో మీరు కూడా లైక్ నాట్ ఓన్లీ తిరుపతి సరౌండింగ్ ఎవరైనా విజిట్ చేయమని చెప్పట్లేదు, మీకు ఎవరికైనా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీ చుట్టుపక్కల కూడా ఇలా హ్యాండ్లూమ్స్ ఉంటాయి, చాలా ఫేమస్. మీరు అక్కడ కూడా వెళ్ళి ఒకసారి తెలుసుకోండి, మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం ఏమి జస్ట్ ఒక మాట చెప్పేస్తాం అనమాట, ఈ కాటన్వి కానీ ఇంకేదైనా హ్యాండ్లూమ్కి సంబంధించింది ఎందుకు ఇంత ప్రైస్ ఉంది అని చెప్పి. బట్ ప్రైస్ వెనకాల వాళ్ళ కష్టం చాలా ఉంది అనిపించింది నాకైతే. ఏదో నేను ఫ్లోలో చెప్తున్నాను, ఐ డోంట్ నో ఇది తప్పో రైటో, బట్ నాకు అనిపించింది, నేను మాట్లాడుతున్నాను అనమాట. సో మనం ప్రైజెస్ అనేది పక్కన పెట్టి హ్యాండ్లూమ్స్ని సపోర్ట్ చేయండి, ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని. సో ప్రైస్ అనేది కొద్దిగా బార్గెన్ చేయొచ్చు, కానీ వాళ్ళ కష్టంకి అయితే మనం గుర్తించి సో మనమే సపోర్ట్ చేయాలి వాళ్ళని. ఇంకా ఇట్లాంటివి చాలా చిన్న ఊర్లలో కూడా ఉంటాయి. సో మీకు ఎవరికైనా తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. కొంచెం దగ్గరలో ఉండేటివి చెప్పండి. సో నియర్ బై
ఇప్పుడు ఈ వీడియో చూసి ఉంటారు కదా, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి. సో నేనైతే ఇక్కడ కొన్ని మల్ కాటన్ శారీస్ చూసాను, చాలా బాగున్నాయి. బట్ నాకైతే నేను శారీస్ ఎక్కువ కట్టను కాబట్టి నేను తీసుకోలేదు. మమ్మీకి అయితే ఒక శారీ తీసుకున్నాను, అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. అవన్నీ ఎప్పుడైనా సమ్ అదర్ డే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసి చూపిస్తాను నేను నారాయణవనంలో ఏం తీసుకున్నాను అనేది. బికాజ్ ఆల్రెడీ ఈ వీడియోనే చాలా లెంతీ అయిపోయింది. అండ్ కాటన్ నైట్ వేర్ నైటీస్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, బ్లౌజ్ పీసెస్, పంచలు, అదే లుంగీలు అంటారు కదా అవి, అండ్ ఆల్సో లైక్ నార్మల్ చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట. చెక్స్ వచ్చినవి అండ్ ట్రెడిషనల్ ప్యాటర్న్లో ఉండేటివి. అండ్ కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి హోల్సేల్గా కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఇది ఇంకోటి అనమాట. ఇది కూడా మనకు బాగా సౌండ్ వినిపించి లోపలికి వెళ్ళాం, బట్ అక్కడైతే పర్సన్ లేరనమాట అవైలబుల్గా కలెక్షన్ అంతా చూపించడానికి. బట్ వీళ్ళ దగ్గర కూడా చాలా బాగున్నాయి అనమాట. డిఫరెంట్ పట్టు శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ నేను వెళ్ళిన టైంలో ఆ పర్సన్ అయితే లేరు. ఇంకా నాకు టైం అయిపోతుంది కాబట్టి ఇంకా లేట్ నైట్ అయితే మనం మళ్ళీ వెళ్ళాలి తిరుపతికి, నైట్ జర్నీ ఎందుకు అని చెప్పి నేనైతే త్వరగా ఫినిష్ చేసేసుకొని ఇంకా ఇంటికి కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. అప్పుడు నాకైతే అదే అనిపించింది, ఇక్కడ వివింగ్ వాళ్ళు చేసే కష్టం కానీ నాకే కాసేపు అయితేనే అక్కడ సౌండ్ ఏందబ్బాయి సౌండ్ అని ఎవరికైనా అనిపిస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. బట్ వాళ్ళైతే అక్కడే ఉండి దానికి అలవాటు అయిపోయారంటే వాళ్ళకి ఇంకెంత ఇష్టమో మనము అర్థం చేసుకోవాలి. ఇంకైతే నేను ఇంటికి కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఇది ముందుగానే ఎందుకన్నా మంచిది అని చెప్పి వెళ్ళేటప్పుడే ఒక క్లిప్ లాగా తీసేసుకున్నాను. అది ఇట్లా అవుట్లోకి యూజ్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే ఫస్ట్ టైం చూసి ఉంటారో గైస్ హైప్ చేయండి, అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.